అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అపార్థం. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. మరి కథలోకి వెళ్దామా? వద్దురా బాబు అంటున్న కొద్దీ నన్ను అరవ సినిమాకి లాక్కెళ్ళాడు గిరి. చాలా ఏళ్ళుగా అరవ దేశంలో ఉంటున్నా నాకు అరవ భాష రాదు, అరవ సినిమాలు అర్థం కావు. ఒరే, ఈ సినిమా తీసినవాడు మన తెలుగువాడారా? త్వరలోనే అరవ ప్రొడ్యూసరు డైరెక్టర్గా పైకొచ్చాడు. ఇతను ఇంతకుముందు తీసిన పిక్చర్ ఒకటి బెంగళూరులో చూశాను, భలే బాగుంది. మరి వీరాంధ్రత్వం పోకు, ఎక్కడన్నా డైలాగ్ అర్థం కాకపోతే నేను చెప్తాలే అని నా అభ్యంతరాలన్నింటినీ తోసేసి నన్ను ఆ అరవ సినిమాకి తీసుకెళ్ళాడు గిరి. నేను సినిమా చూడటానికి బయలుదేరాక కూడా గిరి మేము చూడబోయే పిక్చర్ గురించి క్యాన్వాసింగ్ మానలేదు. ఈ పిక్చర్ 3 నెలల్లో పూర్తయింది. నీకు తెలుసా, 28 కాల్ షీట్లు. నేనేమనుకున్నాను అన్నట్టు ఇందులో కథానాయక పాత్ర ధరిస్తున్నది కూడా తెలుగు తార. నీకు ఇంకా తెలియదేమో. గిరి నాకు కేవలం స్నేహితుడే కాదు, బంధువు కూడా. దూరపు బంధువు కూడా కాదు, ఒంటెలిడిచిన తమ్ముడు. అంటే పాతకాలపు జోకులేండి. అదీగాక వాడు 4 ఏళ్ల అనంతరం కనపడ్డాడు. అందుకని వాడికి తృప్తిగా ఉంటుంది కదా అని వాడు చెప్పేదానికి సమయోచితంగా ఓహో అట్టాగా చెప్పవే మరీ అంటూ ప్రోత్సాహం ఇచ్చాను. పిక్చర్ చాలా ప్రజాదరణ పొందుతున్నట్టుగా హాలు దగ్గర పెద్ద పెద్ద క్యూలు చెప్పకుండానే చెప్పాయి. రిస్క్ తీసుకోవటం ఇష్టం లేక గిరి కాస్త పై క్లాస్ టికెట్ కొనేశాడు. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. పిక్చర్ ఆరంభమైంది. గిరి చేసిన క్యాన్వాసింగ్ కన్నా పిక్చరే నన్ను హెచ్చుగా నమ్మించింది. డైలాగులు ఎన్న ఆమ సొల్లు అంటే 7-8 మాటలు మించి నాకు అర్థం కాకపోయినా కథ స్థూలంగా బోధపడుతూనే ఉంది. మొత్తానికి గిరి పిక్చర్లో డైలాగులు తర్జుమా చేసి చెప్పలేదు. నాకు చెప్పించుకోవాలని తట్టను కూడా లేదు. నిజం చెప్పాలంటే నేను వాడి సంగతి పూర్తిగా మర్చిపోయాను. వాడే నాకు తనను తాను జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను చేయి పట్టి గుంజుతూ నాకిష్టం లేని పని ఏదో చేయమంటున్నాడు. ఏమిటి అన్నాను పరధ్యానంగా. పోదాం పదా అన్నాడు వాడు పళ్ళు బేగబట్టి. ఎక్కడికి అన్నాను అయోమయంగా. తెర మీద తెలుగు తార అందంగా ఏడుస్తోంది. నా కళ్ళు తెర మీద నుంచి పక్కనున్న గిరి మీదకి తిరగా నిరాకరిస్తున్నాయి. ఈ సినిమా భరించలేను, నువ్వు రాకపోతే నేను పోతాను అన్నాడు గిరి. ఈసారి వాడి గొంతులో ఏడుపు ధ్వనించింది. చుట్టుపక్కల వాళ్ళు మాకేసి చూస్తున్నట్టుగా నా దివ్య దృష్టికి తెలుస్తోంది. ఒక చెంప గిరి మీద మండిపోతోంది. వెధవ, ఏడుపు గట్టాలు చూడలేని వాడు సినిమాకి ఎందుకు రావాలి? ఏడుపులు పెడబొబ్బలు లేకపోతే సినిమా ఎలా అవుతుంది? ఇంకా నయ్యం కదా, ఈ సినిమాలో ఏడుపు తప్ప పెడబొబ్బలు లేవు. పిక్చర్లో శివాజీ గణేష్ నుంటే గిరిగాడి దణుతూ ఎగిరిపోయి ఉండును. గత్యంతరం లేదు. సీట్లో ఇచ్చి లేచి గిరి వెంట బయటికి బయలుదేరాను. ఆఖరిసారి హీరోయిన్కి గుడ్ బై చెబుదామని స్క్రీన్ కేసి తిరిగితే అక్కడ హీరోయిన్ లేదు, ఇంకెవరో ఉన్నారు. హాల్లో నుంచి బయటకు వచ్చేదాకా గిరి మీద నాకు కోపంగానే ఉంది, కానీ బయటకు వచ్చాక వాడి మొహం చూస్తే నాకు భయం వేసింది. వాడు ఏ నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుంచో బయటపడిన యూదు జాతి వాళ్ళే అయిపోయాడు. వెంటనే నేను సినిమా మాటే మర్చిపోయి వాడిని గురించి ఆరా తీశాను. ఏమైంది, సినిమా బాగాలేదా? బాగానే ఉన్నట్టుందే, ఎందుకంత గండకత్తెరగా బయటకు వచ్చేసాం? అంతా సావకాశంగా చెప్తాను, నన్ను కాస్త తేరుకొని బీచ్కు పోదాం పద, ఊరు మధ్య నాకు ఉక్కిరిబిక్కిరిగా ఉంది అన్నాడు గిరి. నేను అప్పుడే అనుకున్నాను ఏదో కథ ఉందని. ఆ మాట నిజమే, అది వాడి కథే కూడాను. బీచ్లో నాకు అంతా చెప్పేశాడు, కానీ వాడు చెప్పినట్టుగానే చెప్తే అది 2 గంటల పైన పడుతుంది. అదీగాక వాడు నాకు ఆ కథని ఎట్లా చెప్పాడో అక్షరాల నాకు జ్ఞాపకం కూడా లేదు. అందుచేత నేను వాడే చెప్తున్నట్టు మిమ్మల్ని నమ్మిస్తూ నా సొంత మాటల్లో ఆ కథ చెప్తాను. సినిమా కథలు జీవితంలో ఉండవని అందరూ ఆక్షేపిస్తారు. ఈ ఒక్కసారికి జీవితం సినిమాలాగా ఉండనందుకు నేను చాలా బాధపడుతున్నాను. మనం చూసిన ఈ సినిమా అదేలే, సగం చూసింది. నా జీవితం మీద ప్యారడీ మోస్తరుగా ఉంది. తొందరపడకు, మెల్లగా అంతా చెప్తాను. నువ్వు రత్నాన్ని ఎరుగుదువా? ఎరగవు. కాలేజీలో ఇద్దరం 4 ఏళ్ళు కలిసి చదివాం. అటువంటి స్నేహితుడు అందరికీ దొరకడు, పెట్టి పుట్టాలి. ఎంత విశాల హృదయం అతంది. శాపం చేత మానవ జన్మ ఎత్తిన దేవత అన్నట్టుండేవాడు. రుణపడి ఉండటం అనే మాటలను నాలుక చివరి నుంచి ఉచ్చరిస్తాం మనం. నేను నీకు డబ్బు బాకీ ఉంటే ఎన్ని సంవత్సరాల తర్వాత నా బాకీ వడ్డీతో సహా ఎంత అయ్యేది లెక్కలు కట్టేటందుకున్నది. నువ్వు నాలో ఉండే కుళ్ళంతా కడిగి నాలో మానవత్వం పెంపొందిస్తే
ఆ బాకీ ఎంతో ఎవడు చెప్తాడు? నేను రత్నం దగ్గర వందల కొద్ది విషయాలు నేర్చుకున్నాను. నేను అతనికి ఉత్త స్నేహితుడిని కాను, చిత్తశుద్ధిగా చెప్తున్నాను, శిష్యుణ్ణి, భక్తుణ్ణి. అతనిలో లోపాలు ఎన్నినందుకు నాకెవరన్నా డబ్బిస్తామంటే నేను వాళ్ళ నుంచి ఎర్రని ఏ గానీ సంపాదించలేదు. అతను చచ్చిపోయాడని తెగ పొగుడుతున్నాను అనుకోకు. అవును, అతను పోయాడు, 2 ఏళ్ళయింది. ఆ విషయానికి నేను తర్వాత వస్తాను. కాలేజీ చదువు ముగిసిన కొద్ది రోజులకే అతనికి పెళ్ళయింది. పెళ్ళికి నన్ను ఆహ్వానించాడు. అతని పెళ్ళికి నేను టైఫాయిడ్ జ్వరంతో తీసుకుంటున్నాను. ఆ తర్వాత నేను సిమ్సన్ కంపెనీలో చేరి పట్నం వచ్చేశాను. రత్నం టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాడు. మా ఇద్దరికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. అతను తరచూ భార్య గురించి చాలా మంచిగా 1-2 వాక్యాలు రాస్తూ ఉండేవాడు. ఆవిడ పేరు రుక్మిణి. తన భార్య అంటే తనకు వల్లమాలిన ఆపేక్ష ఉన్నట్టు రత్నం చెప్పకపోయినా అతనికి తన జీవితంలో భార్య ఒక ముఖ్య విషయమైనట్టు నాకు తెలిసిపోయింది. రత్నం వంటి వాడు ఎంతో ప్రేమించకపోతే తన భార్య గురించి అంత శ్రద్ధ కనపరచడు. రుక్మిణి గురించి నాకు చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. ప్రేమికులను లోకం ప్రేమిస్తుంది అనే మాట అబద్ధం కాదు. మనని ప్రేమించిన వాళ్ళను కూడా మనం కొంతకాలమే ప్రేమించగలం. కానీ లైలాను లోకం శతాబ్దాల తరబడి ప్రేమిస్తోంది. నాకు రుక్మిణి పట్ల క్రమంగా అటువంటి ప్రేమ కలిగింది. అందులో స్వార్థం ఏమీ లేదు, అసూయ అంతకన్నా లేదు. రత్నానికి సరైన ఉద్యోగం దొరకలేదు. 2-3 చోట్ల పనిచేసేందుకో మానేశాడు. అధికార దౌష్ట్యం అంతకంతకు దేశంలో పెచ్చరిల్లిపోతుందని అతను ఒక ఉత్తరంలో రాశాడు. అతను డబ్బుకి ఇబ్బంది పడుతున్నట్టు తోచి ఒకసారి 200 పంపాను. ఒంటరిగాన్ని, జీతం బాగానే వస్తోంది. అతను డబ్బుకు చిక్కుపడుతుంటే నేను బ్యాంక్ అకౌంట్ ఎలా పెంచుకోను? డబ్బు పంపావు, బాకీ ఎలా తీరుస్తాననుకున్నావు అని అతను రాశాడు. నేను బ్రహ్మాండమైన ఉత్తరం రాశాను. నేను జన్మరాహిత్యం కోరుకోవట్లేదని, నాకిష్టమైన వాళ్ళ కోసం 1,000,000 జన్మలెత్తడానికైనా నాకు అభ్యంతరం లేదని, అందరినీ విడిచి పుచ్చి పరమాత్మలో ఐక్యం కావటం కన్నా పచ్చి స్వార్థం ఉండదని, నా బాకీ ఈ జన్మలో తీరకపోతే వచ్చే జన్మలో తీర్చడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదని, వచ్చే జన్మ సంబంధం గ్యారంటీ చేసుకోవటానికి అతనికి ఇంకా అప్పు పెడతానని ఏమిటేమిటో రాశాను. అదొక విధమైన ప్రేమలేఖ అనుకోండి. నా జన్మలో మొదటిసారి చివరిసారి కూడా రాసినటువంటి ప్రేమలేఖ అదే. ప్రపంచంలో ఏ ఆడదానికి అటువంటి ఉత్తరం రాసి ఉండను. సరే, అది పోని. నా మాదిరి అప్పుల వాడిని భరించడం కన్నా తనకు ఆనందం మరీ ఉండదని అతను జవాబిచ్చాడు. తర్వాత 4-5 నెలలకి రత్నం తనకు జబ్బుగా ఉన్నట్టుగా ఉత్తరం రాశాడు. ఆ జబ్బేమిటో రాయలేదు. నేను మళ్ళీ అతనికి డబ్బు పంపుతూ శ్రద్ధగా వైద్యం చేయించుకోమన్నాను. డబ్బు అందినట్టు రాస్తూ అతను, నా జబ్బు నయమవుతుందని తోచదు, వారాలు కాకపోతే నెలలో ఉంది నా చావు, సెలవు దొరికితే ఒకసారి రా అని రాశాడు. నేను వెంటనే సెలవు సంపాదించి ఒంగోలులో రత్నాన్ని చూడటానికి వెళ్ళాను. అతను చాలా భేదస్థితిలో ఉన్నాడు. నాకు పూరిపాకలు, మట్టి నేలలు, కుక్కి మంచాలంటే భయం లేదు. పూరిపాకల్లో కూడా బోలెడంత మనశ్శాంతి లభిస్తుంది. ఒక్కొక్కసారి మిద్దెల్లోనూ మేడల్లోనూ లభించని మనశ్శాంతి ఆ పూరి ఇళ్లలో లభిస్తుంది. కానీ రత్నం ఉంటున్న ఇంటిని, ఆ ఇంట్లో రత్నాన్ని చూడగానే నాకు భయం వేసింది. అంత అనారోగ్య స్థితిలో ఉన్నవాడు అటువంటి వాతావరణంలో ఉండరాదు. రత్నాన్ని చూసి నేను గుర్తించలేకపోయానంటే నమ్ము. నేను ప్రేమించి అభిమానించే రత్నం ఇతను కాదు అనిపించింది. అది రోగి పట్ల ఆరోగ్యవంతుడు కలిగే విముఖత్వం. దాన్ని నేను త్వరలోనే జయించాను. ఎట్లా ఉన్నావు రత్నం అన్నాను చూస్తూనే. ఇదిగో ఇలా ఉన్నాను. ఏమిటి జబ్బు? కిడ్నీలవి అదన్నారు డాక్టరు. ముందు నువ్వు ఇల్లు మారు అన్నాను చుట్టూ కలే చూసి చేదరించుకుంటూ. రత్నం బలహీనంగా నవ్వి, చావటానికి ఇది తగిన చోటు కాదంటావా అన్నాడు. జబ్బు మనిషి బతకటానికి చోటు మంచిది కాదు అన్నాను. నేను అప్పటికప్పుడే ఊరి మీద పడి ఒక డాబా ఇల్లు అద్దెకి తీసుకుని తిరిగి వచ్చి రత్నాన్ని అక్కడికి మార్చే ప్రయత్నం చేశాను. దేవుడి పాత్ర ధరించడంలో ఎంత ఆనందం ఉందరా ఒరేయ్. రత్నాన్ని ఆదుకోవటంలో నేను స్నేహధర్మం మాత్రమే పాటిస్తున్నానని నాకు అనిపించలేదు. ఏదో అనిర్వచనీయ ఆనందం. సృష్టిలో ఉండే వంకలన్నిటినీ సరిచేస్తున్నంత తృప్తి. వాడెవడో చచ్చిపోయిన తన భార్యను తన ఆయుర్దాయంలో సగమిచ్చి బతికించుంటాడు చూడు, వాడు కూడా ఇంత ఆనందం పొంది ఉండడు. నేను రత్నానికి ఆయుర్దాయమే కాక కొత్త జీవితం ఇస్తున్నంతగా గర్వపడ్డాను. నా ఆనందానికి ఆధారభూతం నా జేబులో ఉండే 100 రూపాయల నోట్లే అన్నది నాకు ఆ సమయంలో తట్టలేదు.
రత్నం మొదట్లో బలహీనంగా అభ్యంతరం చెప్పాడు కానీ తర్వాత నేనేం చేసినా సరే అన్నాడు. రత్నాన్ని ఇల్లు మార్చేటప్పుడు రుక్మిణిని పరీక్షగా చూశాను. మనిషి ప్రత్యేకించి గొప్ప బ్యూటీ అని చెప్పలేను కానీ చూడగానే స్నేహభావం కలిగే మనిషే. నేను తమనడ్డు ఆదుకుంటున్నామన్న సంతోషం రత్నం మొహంలో నాకు అంతగా కనిపించలేదు కానీ రుక్మిణి మొహంలో స్పష్టంగా కనిపించింది. మీరు దేవుడల్లే వచ్చారు అని 2 సార్లైనా ఆమె అంది. అల్లాద్దీన్ లాంతర్లాగా నేను చెంబులు, తపాలాలు, కూరలు, బుట్టలు అన్నీ తెచ్చి పడేశాను. డాక్టర్ని పిలుచుకొచ్చి, డాక్టర్ మీరు డబ్బుకు వెనకాడద్దు, ఎంత ఖర్చైనా సరే రత్నానికి నయం చేయండి అన్నాను. డాక్టర్ నా కేసు కొంచెం రోతగా చూసి, కొన్ని రోగాలకి డబ్బు అంటే కాతరుండదు సార్ అన్నాడు ఇంగ్లీష్లో. డాక్టర్ ఆ మాట అనడంతో నాలో అంతదాకా ఉన్న ఆత్మవిశ్వాసం దెబ్బతింది. అప్పటిదాకా రత్నాన్ని నేను బతికించుకోగలననే ధైర్యం నాకు పూర్తిగా ఉంది. కానీ ఇప్పుడు రత్నం బతకడేమో అన్న సందేహం నన్ను బాధించసాగింది. అతని వంటివాడు నిరర్ధకంగా పోవాల్సిందేనా? ఎంత దారుణం! అతన్ని బతికించుకోగలనన్న ధైర్యం నాలో పూర్తిగా ఉన్నప్పుడే, అంటే అతన్ని చూసిన 5 నిమిషాల్లోనే నువ్వు పోవటం ఎంత నష్టమో ఆలోచించు అన్నాను. రత్నం ఆశ్చర్యంగా ఎవరికీ అన్నాడు. తర్వాత అతని అదృష్టవశాన నేను లంపటం పెంచుకోలేదు. నా చావు ఎవరికీ సమస్య కాదు, రుక్మిణికి తప్ప. రుక్మిణికి ఇది నిజంగా సమస్యే. పుట్టింటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఒక్క పినతండ్రి ఉన్నాడు, అదో రకం మనిషి. బతికుండి నా జీవితాన్నే ప్లాన్ ప్రకారం నడపలేకపోయాను. నా అనంతరం రుక్మిణి జీవితానికి ప్లాన్ వేయటం నా తరమా అన్నాడు. అతను బతకడేమో అన్న అనుమానం సీరియస్గా నా మనసులో ప్రవేశించగానే నాకు రుక్మిణి గురించి ఆలోచన వచ్చింది. రత్నాన్ని బతికించుకోలేకపోతే రుక్మిణి సమస్యను పరిష్కరించడానికైనా సమర్థుణ్ణి కాలేకపోతానా అని. నా కనీస స్నేహధర్మం రుక్మిణిని పెళ్లాడటం అనిపించింది. మొగుడు పోయాక పిల్లలు కూడా లేని దానికి భవిష్యత్తే ఉంది. జీవితంలో సహారా అంటూ ఏముండదు. నేను ఆమె ప్రేమను సంపాదించాలని ఆశించలేదు. ఆమె రత్నాన్ని ప్రేమించి ఉండాలి. కనీసం అతని స్మృతిని ఇద్దరం పంచుకోగలం. అంతకంటే మా మధ్య దృఢమైన బంధం ఏం కావాలి? రత్నాన్ని తన మనసులోనైనా 4 కాలాల పాటు సజీవంగా ఉంచుకోదలిస్తే రుక్మిణికి నాకన్నా మంచి స్నేహితుడు ఎవరు దొరుకుతారు? రుక్మిణి కోసమే నేను ఇంతకాలం పెళ్లిని తప్పించుకుని తిరిగానేమో అని కూడా అనిపించింది. ఒక చిన్న మూఢ విశ్వాసం. రత్నం బతికి ఉండగానే అతని భార్యతో కాపురం చేసే పథకం వేస్తున్నందుకు సిగ్గు కూడా వేసింది. కానీ నేను ఆ పథకం వేయటంలో సుఖాపేక్ష ఏమీ లేదు. ప్రమాణం చేయగలను. ఏమైనా నేను చేసిన ఆలోచనలు దూర భవిష్యత్తుకు సంబంధించినవి కావు. ఇల్లు మారిన రాత్రి 10 గంటలకే రత్నం కండిషన్ సీరియస్గా పరిణమించింది. ఇల్లు మారినాక అతన్ని, రుక్మిణిని చూడవచ్చిన 2-3లో ఒక వయసు మెళ్ళావిడ చూస్తూ చూస్తూ నవమి గడియల్లో ఇల్లు మార్చావేం తల్లి, రేపటిదాకా ఆగితే దశమి వచ్చేదిగా అంది. అప్పట్లో నేను ఆ మాట లక్ష్య పెట్టలేదు. కానీ రత్నానికి సీరియస్ కాగానే ఆ మాట జ్ఞాపకం వచ్చి మనస్సు కలుక్కుమంది. మనం అచ్చంగా మన మూఢ విశ్వాసాలతోనే బాధపడతామనుకోవటం పొరపాటు. సమాజానికి ఉండేవి మనని బాధించకుండా ఉండవు. డాక్టర్ వచ్చాడు. ఏమీ మాట్లాడలేదు. ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఔషధ దేవతల సంతృప్తి కోసం. తెల్లవారుజామున 4 గంటల వేళ రత్నం ప్రాణాలు వదిలేదాకా తాను కూడా పాపం మా వెంట మేలుకొని ఉన్నాడు. రత్నం పోయాక రుక్మిణి శవం మీద పడి బావురుమని ఎడవకొక మూల చేరి కుళ్ళి ఏడ్చింది. నేను చాలా బాధపడ్డాను. రుక్మిణి పినతండ్రికి టెలిగ్రామ్ ఇచ్చాను. మర్నాడు మధ్యాహ్నం శవధానం అయ్యాక ఆయన వచ్చాడు. ఆయన 50 ఏళ్లవాడు. చాలా మంచివాడుగా కనపడ్డాడు. మేము 3 తరాలుగా దరిద్రులం. రుక్మిణి దరిద్రుల మధ్య పుట్టి మళ్ళీ దరిద్రుడినే పెళ్ళాడింది. దాని జాతకరీత్యా దాని జీవితం అలా వెళ్ళిపోవాల్సిందే అన్నాడు ఆయన. ఆ చివరి ముక్కలో నాకు నమ్మకం లేదు. అయినా నేనేం మాట్లాడలేదు. కానీ ఇక జరగవలసింది ఏమిటని ఆయన్ని అడిగాను. అదే ఆలోచిస్తున్నాను. కర్మ ఇక్కడ చేయటమా, మా ఊళ్ళో చేయటమా అని. నేను షాక్ తిన్నాను. రత్నానికి కర్మ చేస్తారా? అతనికి అటువంటి వాటిలో ఏమీ నమ్మకం లేదు. అతనికి జంజన్ లేదు. అతను అన్నడు తద్దినాలు పెట్టలేదు. ఆ మాటే ఆయనతో అనేశాను. నాయన, ఈ కర్మకాండంతా బతికున్న వాళ్ళది కానీ చచ్చిపోయిన వాళ్ళది కాదు. రత్నానికి జంజపోగు లేకపోతే ఏమైంది? నాకుంది కదా. నేను శ్రాద్ధాలు పెడుతూనే ఉన్నాను కదా. రత్నం కోసం నా విధి నేను మార్చుకునేదా? నువ్వే చెప్పు అన్నాడు ఆయన. ఆయన వాదం కూడా సరైందే కావచ్చు. కానీ రత్నానికి ఉత్తర క్రియలు జరపడంలో ఏదో అపహాస్యం ఉన్నదన్న భావన నన్ను బాధించింది. అయితే కర్మ ఇక్కడే చేసేస్తారా? చేసేటట్టయితే నేను కూడా అన్నాళ్ళు ఉంటాను అన్నాను. ఇక్కడ దేనికి చిన్నాన్న? ఈ పాపిస్ట్ ఇంటి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. విషపు గడియల్లో ఇందులో అడుగు పెట్టాం అన్నది రుక్మిణి.
నన్ను ఆమె చెప్పుతో కొట్టిన అంత బాధపడి ఉండను. ఆ ముసలావిడ నవమి గడియలను గురించి చేసిన ఆక్షేపణను రుక్మిణి సీరియస్గా తీసుకుందా? రత్నం భార్య ఇలా మాట్లాడుతుందా? నాకు ఆమె చాలా కొత్తగా అనిపించింది. బాధలో మనుషులు డీమోరలైజ్ అయి మాట్లాడతారు. రుక్మిణి కూడా భర్త పోయిన దుఃఖంలో అలా అని ఉంటుంది అని మనసులో సమాధానపరుచుకున్నాను. పోనీ అలా అయితే రేపే సంచయనం చేసి అస్థికలు పట్టుకుని ఊరికి రైలు ఎక్కుదాం అన్నాడు చిన్నాన్న. రత్నం కర్మ నిమిత్తమై కొంత డబ్బు ఆయన చేతిలో పెట్టాను. తీసుకున్నాడు. ఆయన రత్నానికి కర్మ చేస్తానంటే అది నాకు విపరీతంగా తోచింది, కానీ ఆ కర్మకయ్యే ఖర్చు నేను ఇవ్వటం నాకు విపరీతంగా తోచలేదు. రత్నం పోయిన 4వ నాడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళని రైలు ఎక్కించి నేను కూడా రైలు ఎక్కి ఇంటికి వచ్చి ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయాను. రుక్మిణి భవిష్యత్తు గురించి నా మనసులో అనుకున్న ఏర్పాటు విషయం ఆమెకు చెప్పలేదు. అప్పుడు ఎలా చెప్పటం? కానీ ఆ ఆలోచన అహోరాత్రులు నన్ను వెంటాడుతూనే ఉంది. రుక్మిణికి నా జీవితంలో ఆశ్రయం ఇవ్వటం నా కనీస ధర్మం అన్న అభిప్రాయం నానాటికి నాలో పెరిగి రాక్షస ప్రమాణాలు అందుకుంది. ఒక్కొక్కప్పుడు చాలా చిరాకేసేది. ఎవరి మెప్పు కోసం దేనిగ్గా భయపడి నా జీవితాన్ని, రుక్మిణి జీవితాన్ని వృధా పోనిస్తున్నాను. ఈ క్షణమే వెళ్ళి నేను రుక్మిణిని ఎందుకు పెళ్ళాడరాదు? ఇద్దరూ రత్నాన్ని మర్చిపోయాక మా పెళ్లి జరిగితేనే జరగకపోతేనే అలా వేదన పడేవాణ్ణి. ఒక నెల రోజులు పోనిచ్చి రుక్మిణికి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో 2 ముక్కలు రాశాను. నేను రత్నానికి సహాయం చేయటంలో తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించమని, నా వల్ల ఎలాంటి సహాయం కావలసి ఉన్నా నిస్సంకోచంగా నాకు రాయమనీను. నవమి గడియల్లో రుక్మిణి అన్నట్టు విషపు గడియల్లో ఇల్లు మార్చానన్నది నా మనసులో ఇంకా మెదులుతూనే ఉంది. ఈ ఉత్తరం రాయటానికే నాకు చెయ్యి వణికింది. ముచ్చెమటలు పోసాయి. నన్ను కంపింపజేసింది రాసిన మాటలు కాదు, రాయనివి. ఉత్తరానికి జవాబు లేదు. చిన్నాన్న ఇచ్చిన అడ్రస్ సరిగానే ఉన్నట్టు కనపడింది. ఉత్తరం అందకపోవటానికి కారణం కనపడలేదు. నాకు చాలా కష్టం వేసింది. నేను చేసిన దానికి లాంఛనప్రాయంగానైనా రుక్మిణి కృతజ్ఞత తెలుపుతూ ఉత్తరం రాసి ఉండొచ్చు. కనీసం చిన్నాన్న చేత రాయించి ఉండొచ్చు. నా అడ్రస్ ఆవిడికి తెలుసు. రత్నం రాసిన ఆఖరి ఉత్తరం మీద అడ్రస్ రాసింది రుక్మిణే. అదేవీ లేకపోగా నేను రాసిన ఉత్తరానికైనా సమాధానం లేదు. నేను ఆమెకు అంత ద్రోహం ఏం చేశానో అర్థం కాలేదు. చేయదలిచిన పనికి విఘ్నాలు కలుగుతూ ఉంటే ఆరాటం జాస్తి కావటం సహజమే కదా. రుక్మిణిని పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయంలో నాకున్న కాస్త ఆనందం ఇంకిపోతున్నా చేసుకోవాలన్న ఆరాటం జాస్తి అయింది. రోజులు గడిచే కొద్దీ అది మింగవలసిన చేదు మాత్రగా అయింది. అసలు విషయం ఆమెకు రాద్దామన్న ప్రేరణ ఎన్ని వందల సార్లు కలిగిందో, ఎన్ని వందల సార్లు ఎందుకొచ్చిన పీడ ఆ రుక్మిణికి ఏమైతే నాకే అనుకుని మళ్ళీ పశ్చాత్తాపడ్డానో చెప్పలేను. నా మనస్సును ఇలా ఉర్రూ తొలగించిన శక్తులకు ఒక స్వరూపం లేదనిపించింది. అలాగే 1 సంవత్సరం గడిచింది. ఆఖరికి తెగబడి నాలో నేనే హోరాహోరీ పోట్లాడి నాలో ఉన్న ధైర్యాన్నంతా కూడగట్టుకుని ఒక దుర్ముహూర్తంలో రుక్మిణి ఉండే ఊరికి టిక్కెట్ కొని బయలుదేరాను. భయంకరంగా పేలే ఫిరంగులకు ఎదురు వెళ్లే సైనికుడికి కూడా అంత ధైర్యం అవసరం ఉండదేమో అనిపిస్తోంది. చిన్నాన్నగారి ఇల్లు తేలిగ్గానే దొరికింది. నేను వెళ్ళేసరికి రుక్మిణి ముందు ఆవరణలో దూడను కట్టేస్తోంది. నన్ను ఆమె వెంటనే గుర్తుపట్టగా కొంచెంసేపు అయ్యాక, ఓహో మీరా అంది. నేను రాసిన ఉత్తరం అందలేదా అన్నాను. నా సంభాషణ అంతా ఇదే విధంగా చేతగాని వాడు రాసిన నాటకంలో మోస్తరుగా సాగిందనుకోండి. ఏం ఉత్తరం? ఓహో కిందటేడు రాసిందా అంటే అందిందన్నమాట. జవాబు రాకపోతే అందలేదేమో అనుకున్నాను అన్నాను. జవాబా? అందులో జవాబుకేముంది? నన్ను ఏమన్నా అడిగారా? లేదు. ఏమో ఏం రాశానో నాకు జ్ఞాపకం లేదు. ఆ క్షణాన నిజంగానే నాకు జ్ఞాపకం లేదు. డైలాగ్ మొండిపడింది. నేను వచ్చిన పని ఎట్లా చెప్పేది? ఆమె పక్కన దూడ, చుట్టూ పేడ వాసన. 1 నిమిషమో 1/2 నిమిషమో గడిచింది. కానీ ఆ సమయంలో ప్రతి సెకండ్ ఒక యుగంలా ఉంది. స్టేజీ మీద ఎమెచ్యూర్ నటుడు పోర్షన్ మర్చిపోయాకుంటుంది చూడండి, అదే మోస్తారు. ఏం పని మీద వచ్చారు అని రుక్మిణి అడిగింది. ఎందుకలా నుంచున్నావు వెళ్ళిపోక అన్న మాటలు ఆమె గొంతులో స్పష్టంగా ధ్వనించాయి. మంచి క్యూ దొరికింది ఆత్రంగా. నీకోసమే వచ్చాను అన్నాను. నా కోసమా అన్నది ఆశ్చర్యంగా. ఎట్లా చెప్పానో అడక్కు. ఆ కంగారులో ఏమున్నది నాకు తెలియదు. నన్ను పెళ్లి చేసుకోరాదా అని అర్థం వచ్చేటట్టు అడిగాను. దాంతో ఆటం బాంబు పేలింది. రుక్మిణి మహా ఖాళీ అయిపోయింది. నాకు నా వావి వరస లేదా అని అడిగింది. స్నేహితుడు పెళ్ళాం చెల్లెలు కాదా అంది. ఇందుకైనా తన భర్త జబ్బుతో తీసుకుంటూ చావు బతుకుల్లో ఉండగా ఆదుకునేవాడెళ్ళే వచ్చి రూపాయలు బెరజిమ్మింది అని అడిగింది. నా దుర్బుద్ధి గురించి తనకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది అంది. బతికున్నంతకాలం తన మొగుడికి పెద్ద స్నేహితుడల్లే నటించి ఇప్పుడు అతనికి ద్రోహం చేయటానికి ఒడిగట్టావంది. ఇంకా చెప్పడానికే ఉంది.
అర్జునుడు బాణాలతో చావగొడుతూ ఉంటే యుద్ధరంగం నుంచి పారిపోయే చిల్లర సైనికుల్లాగా వెన్నిచ్చి పారిపోయి వచ్చాను. నీకు ఇతరులు దుర్మార్గం అంటగట్టినప్పుడు వారి అపోహలకు ఎంత బలహీనమైన ఆధారాలున్నా నీలో ఆ దుర్మార్గం ఉన్నంతగానూ బాధపడి తీరాలి. ఇంకా బాధపడుతూనే ఉన్నాను. చచ్చేదాకా బాధపడతాను. ఒకవేళ మరిచిపోయినా ఏ కథో ఏ పిక్చరో దాన్ని జ్ఞాపకం చేసి బాధిస్తుంది. గిరి తన కథ ముగించాడు. నేను చాలాసేపు ఆలోచించాను, గాయపడిన వాడి మనసుని ఎట్లా సముదాయించాలా అని. చూడు గిరి, తన భర్త ప్రేమను సంపాదించుకున్న ఏ ఆడది ఆ భర్త యొక్క ఆప్తమిత్రులను సహించలేదు. నువ్వు మగవాడివి గనక నీ స్నేహితుడిని అతని భార్యతో పంచుకుందామనుకున్నావు. ఆవిడ తన భర్తను పిల్లలతో పంచుకోవటానికి కూడా ఒప్పుకోకపోవచ్చు. పిల్లలు లేరనుకో అన్నాడు. ఎందుకు అని బాధగా అడిగాడు గిరి. ఎందుకంటే ఏమిటి చెప్పటం, 190 మంది 35 మంది ఆడవాళ్ళు ప్రిమిటివ్గా ఉంటారు. దానికి నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను అన్నాను. గిరి తల వంచుకుని ఆలోచిస్తూ ఏమీ మాట్లాడలేదు. అదండి కథ. మరి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 1967 2 జూన్న ప్రచురితమైంది. ప్రిమిటివ్ అంటే ఏంటంటే ప్రాచీన సాంప్రదాయాలను పట్టుకొని ఆదిమ జాతుల్లాగా అనమాట. ఓవరాల్గా ఉదాహరణకి అలా ప్రాచీన సాంప్రదాయాలని పాటించే ఆడవాళ్ళని మీరు ఏ రకంగా అడిగినా కూడా పెళ్లి చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పటి సిద్ధాంతాలు, ఆ ప్రాచీన సాంప్రదాయాలని పాటిస్తున్నటువంటి మనుషులు. మనం కొంత దీంట్లోకి ఈ యుగంలోకి వచ్చాం కాబట్టి ఏం చేస్తామంటే పాపం ఆమెకు ఒక ఆశ్రయం ఇద్దాం. ఆమె కనీసం అంటే ఆ వయసులోనే కోల్పోయింది భర్తని, అందుకోసం ఆమెను చేసుకుంటే ఆమెకు కూడా ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందని అతను అనుకున్నాడు. కానీ ఆ ప్రాచీన సాంప్రదాయాలు గల అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు కదా. అది ఆ విషయం ఈయనే కనుక ముందే తెలుసుకుని ఉంటే, ఆ ప్రాచీన సాంప్రదాయాలు ఉన్నాయా, ఎలా ఉన్నాయా, ఆ మనిషి ఎలాంటిది అని తెలుసుకుంటే ఏదైనా అప్పుడు మాట్లాడినైతే ఒక అర్థం ఉండేది. కానీ అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళటం అనేది ఆయన చేసిన ఒక తప్పిదం. దానివల్లనే ఆయన ఆ మాట పడవలసి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.